హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లయన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం రూల్ 56 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 1990 గురించి తెలుసుకోబోతున్నాం. మీకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తెలుగు మాట్లాడే ఒక వ్యక్తి ఈజ్ బీయింగ్ ఎగ్జామిన్డ్ ఇన్ ఏ కోర్ట్. ఆ కోర్ట్ ఎక్కడ ఉంది? నార్త్ ఇండియాలో ఉందనుకుందాం, బీహార్ ఆర్ యూపీ, ఇట్లా ఏదో ఒకటి. సో హిందీ స్పీకింగ్ ఏరియాలో ఉన్నటువంటి కోర్ట్ చేత ఈ తెలుగు మాట్లాడే వ్యక్తిని పరీక్షించబడుతున్నాడు అనమాట. హీఈస్ బీయింగ్ ఎగ్జామిన్డ్, రైట్. సో పోలీసులు ప్రాసిక్యూట్ చేస్తున్నమాట కేసుని. అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్కి తెలుగు తెలుసు అనమాట. హీ నోస్ తెలుగు. ఇతను ఏంటంటే ఈ తెలుగు మాట్లాడే వ్యక్తి ఎవరైతే అతను ఇచ్చే టెస్ట్ మనీని ఏంటంటే ఇంటర్ప్రెట్ చేయడానికి ఏదైనా సముఖంగా ఉంటాడు అనమాట. నేను హెల్ప్ చేస్తానని ఇతను అంటాడు. బట్ ఎందుకంటే వీళ్ళు విచారించే కేసులో ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కేసులో వీళ్ళు ఏదైనా ఇచ్చే సాక్ష్యాన్ని ఇంటర్ప్రెట్ చేస్తే మిస్ఇంటర్ప్రెట్ చేసే అవకాశం ఉంది కదా. అది ఇంటెన్షనల్ కావచ్చు, అన్ఇంటెన్షనల్ కావచ్చు అనమాట. సో ఎక్యూజ్డ్కి సంబంధించి ఫెయిర్ ట్రయల్ కండక్ట్ చేయాలి కాబట్టి ఆ ఫెయిర్ ట్రయల్ అనేది ఇంటర్ప్రెట్ చేస్తే ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. అంటే ఖచ్చితంగా అవుతుందని కాదు, బట్ ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఉంది కదా, ఆ స్కోప్ కూడా ఇవ్వకూడదు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఇతనిచ్చే ఇంటర్ప్రిటేషన్ కోర్టు పరిగణలోకి తీసుకోపోవచ్చు. ఇట్ మే బి అన్రిలయబుల్ అని కోర్టు భావించవచ్చు అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే కోర్టు అతని బదులుగా న్యూట్రల్ ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటర్ ఎవరైతే ఉంటారో అతన్ని అపాయింట్ చేస్తుంది అనమాట. హూ ఈజ్ నాట్ లింక్ టు ప్రాసిక్యూషన్ లింక్ కాకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి ఇంకొక ఇంటర్ప్రిటర్ని పిలిచి అతని ద్వారా ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట, రైట్. బట్ ఇక్కడ యాజ్ ఎ రూల్గా అలా అపాయింట్ చేయొద్దని చెప్తే, ఇక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ ఇంకా అతను తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకున్న సిచ్యువేషన్ ఏంటంటే అలా చేయొచ్చు. బట్ యాజ్ ఎ రూల్గా మాత్రం చేయకూడదు అనమాట. ఓకే, షల్ నాట్ బి ఎంప్లాయిడ్ యాజ్ ఎ రూల్, ఒక నిబంధన లాగా, రైట్. వెట్రిమాన్ మూవీ సంథింగ్ ఎవరిదో విచారణ అని ఒక మూవీ ఉంది కదా. సో ఆ మూవీలో అట్లానే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పని చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తిని వేరే కేసులో బుక్ చేసి టార్చర్ చేస్తారనమాట, నేరం అంగీకరించమని చెప్పి. ఆ కేసులో జడ్జి గారు పక్క కోర్టులో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ఒక సముద్రకని లాంటి పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారనమాట. ఇతన్ని వాళ్ళు ఏం చెప్తున్నారో కోర్టుకి అర్థం కాకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేయమని చెప్పేసి. చూసే ఉంటారు కదా, రైట్. బట్ అతను ఆ కేసులో ప్రాసిక్యూషన్ చేయట్లేదు, బట్ అతను ఇండిపెండెంట్ న్యూట్రల్ వ్యక్తి కాబట్టి ఈవెన్ ద పోలీస్ అయినప్పుడు కూడా అది ఎక్సెప్షనల్ కేసు కదా. అక్కడ ఇంకెవరు కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి. ఎందుకంటే ఉన్న పోలీసులు ఎవరైనా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఎవరు అక్కడ ప్రాసిక్యూషన్ వైపు ఉన్నటువంటి పోలీసులు అనమాట. బట్ అతను న్యూట్రల్ వ్యక్తి కదా, సముద్రకని ఈవెన్ ద పోలీస్ అయినప్పుడు కూడా అతను బయట నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ కేసులో అపాయింట్ చేస్తారు, రైట్.